కీలకమైన విద్యాశాఖకు అతి త్వరలో మంత్రిని కేటాయించాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో విద్యాశాఖ పద్దుపై మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పోతుందని, డ్రాప్అవుట్స్ కారణాలను వెతకాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రభుత్వం జోలికి వెళ్ళట్లేదు అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష. ప్రత్యేకంగా విద్యను అన్నిటికి మూలం అధ్యక్ష, విద్యను అన్నిటికి మూలం. ముఖ్యంగా మధ్యతరగతి పై మధ్యతరగతి అంతా ఇక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయినారు అధ్యక్ష. 31 లక్షల మంది ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఈ 19 లక్షల మంది ఆ స్కూళ్ళల్లో ఉండాలంటే అధ్యక్ష, ఫస్ట్ మీరు ఎప్పుడైనా మీ సౌకర్యం చూసుకొని ఇంత ఇంపార్టెంట్ పేదోడికి భవిష్యత్తు అయిన ఈ విద్యకు ఒక ప్రత్యేకంగా మంత్రిని కేటాయించండి. మీ వెసులుబాటు చూసుకోండి. మేము దాంట్లో అంతా మీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాదలుచుకుంటలేను, ఎందుకంటే నాకు ఒక చిన్న రిక్వెస్టే. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, హాస్టళ్లలో ఇన్నిగానో ఇబ్బందులు ఉంటున్నాయి. పిల్లలు సుమారు 90 మంది పిల్లలు చనిపోయినారు అధ్యక్ష. ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అతనికి ఒక టైం ఉంటుంది అధ్యక్ష, దాని మీద ఒక రివ్యూ చేయటము. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఎందుకంటే వాళ్ళకు ఎన్నో వర్క్స్ ఉంటాయి సార్, ఎన్నో విషయాలు ఉంటాయి, ఢిల్లీ పోవాలి, ఇంకెన్నో కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఉన్న బిజీ దృష్ట్యా. కాబట్టి ఇంత ప్రత్యేకమైన విద్యాశాఖ మీద నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? అందరు ప్రత్యేకంగా చెప్పారు ఇప్పటిదాకా, ఇక్కడ వాళ్ళు చెప్పినారు, అక్కడ వాళ్ళు, కానీ దానికి ప్రత్యేకంగా మంత్రి లేడు. ప్రభుత్వం ఆలోచించి దయచేసి వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి.